మరి ఇప్పుడు నేను మీకు నచ్చినట్టుంటే డబ్బులు కట్టనక్కర్లేదా? మీరు ఓకే అంటే కట్టాల్సిన అవసరం లేదు. దండం పెడతా మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మీరు నాకు న్యాయం చేస్తారని పిలిపించాను సార్. న్యాయమే అవుతుంది అండి, 100% న్యాయం అవుతుంది. మీకు ఎట్లయినా న్యాయమే జరుగుతుంది. నేను అలాంటి వ్యక్తిని కాదు సార్. నా పిల్లల గురించి మాత్రమే బ్రతుకుతున్నాను సార్. నేను అలాంటి వ్యక్తిని కాదు. నాకు అలాంటి ఉద్దేశం లేదు. 20 లక్షల ప్రాపర్టీ గెలవాలంటే ఎంత అవుతుందో మీకు ఆ మాత్రం తెలియదా? డబ్బులు నా దగ్గర లేవు సార్. మీరు అడిగింది అలాంటి వ్యక్తిని నేను కాదు. అలాంటి వ్యక్తిని కాదు. నా దగ్గర డబ్బులు లేవు. నేను ఏది యాక్సెప్ట్ చేయలేను. ఫైల్ ముందుకు జరగదు, కేసు అలానే పెండింగ్ ఉంటది సార్. ఇలా మీరు మొండిగా మాట్లాడకండి సార్. నా ప్రయత్నం నేను చేస్తాను సార్. జాలి దయ అనేది ఏమీ లేదా సార్ మీకు? కోర్టులో జాలి దయ మీద జడ్జిమెంట్లు రావండి. కేసుకి ఆడ మొగాన్ ఉండదండి. ఆడ వాస్తవాలే పరిగణలోకి తీసుకుంటారు సార్. మీకు ఎవిడెన్స్ కూడా మొత్తం టోటల్ ఎవిడెన్స్ ఇచ్చాను. అవతల కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అవతల కూడా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ తో ఉన్నారు. ఎట్లా చేద్దాం? ఇప్పుడు వాళ్ళని మనం ఓవర్టేక్ చేయాలంటే మనం కొంత చేయక తప్పదు. ఆల్రెడీ వాళ్ళ ఫాదరు సైన్ చేశారు సార్. మా పిల్లలతో సంబంధం లేదు, నేనేం చెప్తే నా పిల్లలు అదే వింటా అన్నారు. ఆ నమ్మిని మేము తీసుకోవాలి, అమౌంట్ కట్టాల్సి వచ్చింది. సైన్ చేసిన కానీ భవిష్యత్తులో పిల్లలు మళ్ళీ కొట్లాడవచ్చు. అది మీకు తెలియాలా, అర్థం చేసుకుని కూర్చొని మీరు కూర్చొని మీరే అన్నారు కదా మంచిగా ఎవరు లేరు అని చెప్పారు. ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ కూర్చొని సార్. నేను అన్నది కేసు గురించి మాట్లాడాను. మనం కేసు గురించే మాట్లాడుతున్నామండి. నేనేమన్నా, నేను వేరే ఏదన్నా మాట్లాడానా? అసలు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు కేసు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఇది ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? అసలు వెళ్తుందండి. 2 years అవుతుంది. ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి సార్. నాకు వెళ్తుందండి. కొద్దిగా కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ క్లియర్ అవుతే కేసు ముందుకు కదులుతుంది. అవి చిన్న ఇష్యూస్ క్లియర్ అవ్వాలంటే మీకు తెలియదు కదా, కొంత డబ్బు సమర్పించుకోవాలి మనం. సార్ నా దగ్గర డబ్బు లేదు సార్. అమౌంట్ లేదు నా దగ్గర. డబ్బు లేకపోతే వేరే ఏ విధంగా మన పని అయ్యేటట్టు చేయాలా? మీకు అర్థమవుతుంది. డబ్బు లేకపోతే ఇంకో విధంగా చూడండి మీరు. సార్ ప్లీజ్ సార్ అలా చెయ్యొద్దు సార్. మరి ఎలాగండి? మీరు అర్థం చేసుకుంటారు సార్. నా దగ్గర నేను ఏది యాక్సెప్ట్ చేయలేదు. తలుసుకుంటే అవుతుందండి సార్. నేను అలాంటి దాన్ని కాదు సార్. ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి. నాకు వెనక ముందు కూడా ఎవరు లేరు సార్. నేను మిమ్మల్ని అన్నలాగా భావించాను సార్. మీరు అలా ఎలా మాట్లాడతారు? మీరు అన్నలాగా అట్లా కోర్టులో అన్న ఇవన్నీ అనకూడదండి, తప్పు అట్లా సార్. నా దగ్గర అలాంటి ఏ ఉద్దేశము లేదు. నేను కేవలం నా ల్యాండ్ నాకు కావాలి. నేను చాలా లాస్ అయ్యి ఉన్నాను, అన్ని కోల్పోయిన భర్తను కోల్పోయి. మీ ల్యాండ్ మీకు వస్తుంది, మీరు అర్థం చేసుకుంటలేరు. నేను చెప్పేది సార్. ప్లీజ్ పర్సనల్ గా మాట్లాడతానన్నాను, ఇంటికి రమ్మన్నారు. వద్దు సార్. ప్లీజ్ సార్ అలా మాట్లాడకండి సార్. మరి ఏం చేద్దామంటారు? ఎట్లా ముందుకు వెళ్దామంటారు చెప్పండి సార్. వద్దు సార్. మీరే ఏదో జాలి చూపించి నా మీద సింపతి చూపించే కేసు అయ్యేటట్టు చూసి నా ల్యాండ్ నాకు ఇప్పించేయండి సార్. 2 చిన్న పిల్లలు ఉన్నారు సార్. మీ మీద జాలి పడతాను మీరు. మన మీద మిగతా వాళ్ళు జాలి పడరు కదా. మన ఇద్దరితో కేసు క్లోజ్ అయ్యేది కాదు కదా. లేదు సార్. మీరు నాకు మీ మీద జాలి ఉందండి. నాకు మీ మీద జాలి ఉంది, మీరు అర్థం చేసుకుంటలేరు. నేను చెప్పిన కానీ అవతల మన మీద జాలి ఉండాలి కదా సార్. ప్లీజ్ సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. అట్లా కాదండి, కాళ్ళు పట్టుకుంటే పనులు. నేను ఎన్ని విధాలుగా చెప్పి చూసిన మీకు. నా మాట ఏనండి, ఒక్కసారి మీరు కాంప్రమైజ్ చేసుకోండి. మీకు అర్థం అవుతలేదు, అర్థం చేసుకోండి. ఏడిస్తే పనులు అవుతాయా, బాధపడితే పనులు అవుతాయా? మనసు ఒప్పుకోదు సార్. నా దగ్గర నేనేమి యాక్సెప్ట్ చేయలేను. మీరైనా నా దగ్గర అమౌంట్ లేదు సార్. అండి మీరైనా ఉప్పు కారం తింటున్నారు. వాడికి 10 ఏళ్ళు ఒంటరిగా ఉన్నారు. మీకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. లేదు సార్. నా పిల్లల వైపే చూస్తున్నా. నాకు అలాంటి ఉద్దేశం లేదు సార్. కరెక్టే అండి. కానీ మనసు మన మాట వినదు కదా. మీరు ఒక్కసారి మనసును గట్టిగా చేసుకుంటే పని అయిపోతుంది. నా దగ్గర అమౌంట్ లేదని కదా సార్. మీరు అలసుగా తీసుకునే కదా సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు. అలసుగా కాదండి, మీరే పెద్ద బంగారం. మీరు అర్థం చేసుకుంటలేరు. అలాంటి దాని కాదు సార్. కాదండి, మీరు కూర్చోండి. మీరు తలుచుకుంటూ అవుతుంది సార్. ప్లీజ్ సార్. అవుతుందమ్మా, నేను తలుచుకుంటా. నువ్వు ఒక్కసారి తలుచుకుంటే అయిపోతుంది. ఒక్కసారి గట్టిగా తలుచుకో. వద్దు సార్. నేను అలాంటి దాన్ని కాదు సార్. డబ్బులన్నా కట్టు, లేదంటే ఒక 5 minutes నీది కాదనుకో. నేను చాలా పనులు వదిలేసుకొని వచ్చాను. ఒక 5-10 minutes కళ్ళు మూసుకుంటే పని అయిపోతుంది. నాకు వేరే పనులు ఉన్నాయి. ఇప్పుడంతా నీ చేతిలో ఉంది. చెప్పండి, వేరే చెప్పండి. ప్లీజ్ సార్.
నేను అలాంటి వ్యక్తిని కాదు, నాకు అలాంటి ఉద్దేశం లేదు. నాకేదో న్యాయం చేస్తారని ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి బతిమలాడుకుందాం, కాళ్ళ ఏళ్ళ పడి బతిమలాడుకుందాం, న్యాయం చేస్తారని ఉద్దేశంతో నేను రమ్మన్నా. కానీ నీ మనసులో ఇలాంటి దురుద్దేశం ఉందంటే నాకు అలాంటి ఉద్దేశం లేదు సార్. నేను అలాంటి వ్యక్తిని కాదు. దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మీరు నాకు న్యాయం చేస్తారని పిలిపించాను సార్. న్యాయమే అవుతుంది అండి, 100% న్యాయం అవుతుంది. మీకు ఎట్లయినా న్యాయమే జరుగుతుంది సార్. మీరు నాకు న్యాయం చేస్తారని ఉద్దేశంతో పిలిచాను సార్. న్యాయమే జరుగుతుంది. కాళ్ళ ఏళ్ళ పడి నేను మీరు చెప్పాను ఒకటి, ఇంకా మీకు మనకు వేరే మార్గాల్లో ఏదో డబ్బు కట్టాలా, లేదంటే మిగతాది మీ చేతిలో ఉంది, మీరు అర్థం చేసుకుంటే పని అయిపోతుంది. లేదండి మీరు ఆలోచన చేసుకోండి, లేదంటే నాకు కూడా టైం లేదు, నేను కూడా అవతల పనులు ఉన్నాయి వెళ్తాను. అట్లా కాదండి, మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను వచ్చేది మీకు ఎన్ని విధాలుగా కన్విన్స్ చేయాలి. హస్బెండ్ కోల్పోయాను, ల్యాండ్ కోల్పోయాను, డబ్బును కోల్పోయాను, అన్ని విధాలా లాస్ అయ్యి ఉన్నాను సార్. నా బాధ అర్థం చేసుకోండి సార్. మీరు ఇప్పుడు బాధ నేను అర్థం చేసుకుంటా, అవతల ఎవరు అర్థం చేసుకోరండి. డబ్బు ఇస్తే పని అవుతుంది, మీరు అర్థం చేసుకోండి, లేదంటే నన్ను వెళ్ళమంటే నేను వెళ్తాను. లొకేషన్ ఇచ్చారు, మాట్లాడదాం అన్నారు, మీరే అన్నారు 20K ఇస్తా అన్నారు. 20K ఇస్తాను ప్లస్ నా దగ్గర అంత అమౌంట్ లేదని మీకు చెప్పాను. ఎట్లా అండి, మీరు రమ్మంటే కదా నేను వచ్చింది, పనులను పెట్టుకోండి. ప్లీజ్ సార్, ప్లీజ్ అంటే పనులు కావండి, ప్లీజ్ అంటే పనులు కావాలి, మీరు ఆలోచన చేసుకోండి. నా దగ్గర డబ్బులు లేవు సార్, అన్ని ఆల్రెడీ ఉన్నాయని డబ్బులు ఇచ్చాను. డబ్బులు లేవు, మరి డబ్బుకు బదులు ఇంకేదైనా మీరు ఇవ్వగలిగితే ఇచ్చేది ఉందో చూడండి. నేను అలాంటి వ్యక్తిని కాదు సార్, నా పిల్లల గురించి మాత్రమే బ్రతుకుతున్నాను సార్. నేను అలాంటి వ్యక్తిని కాదు, నాకు అలాంటి ఉద్దేశం. నేను అన్నలాగా బంగారం ఉంటే తాకట్టు పెట్టండి. బంగారం అమ్మే నేను పొలం కొన్నాను. నేను బంగారం అమ్మే పొలం కొన్నాను, అన్ని తాకట్టు అన్ని అమ్మేసి నేను ఆ ల్యాండ్ కొన్నాను సార్. సరే చూద్దామండి, మీరు డబ్బులు రెడీ చేసుకున్నప్పుడు సార్ కూర్చోండి సార్. సార్ అట్లా చేయకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అట్లా లేదండి, ఇప్పుడు మీరు అవ్వ కావాలా బువ్వ కావాలంటారు, ఎట్లా చెప్పండి. మీకు అర్థం అవుతలేదు, పైసలు పోవద్దు అంటున్నారు, ఇంకేం పోవద్దు అంటున్నారు, కేసు కావాలి, ఎట్లా అవుతుంది చెప్పండి. పైసలు పోకుండా కేసు విన్ కావాలంటే ఎట్లా అవుతుంది చెప్పండి. సార్ అట్లా మాట్లాడకండి. లేదండి, మీకు సోషల్ సర్వీస్ కాదు కదా, మీకు ఎట్లా పిల్లలు ఉన్నారు, నాకు కూడా ఫ్యామిలీ 7 ఉన్నాయండి. మీరు అడిగినప్పుడల్లా నేను అమౌంట్ అవి సరిపోవట్లేదు కదండి, అవి సరిపోవట్లేదు. ఇప్పుడు కేసు 20 లక్షల ప్రాపర్టీ గెలవాలంటే ఎంత అవుతాయో మీకు ఆ మాత్రం తెలియదా? నాకు ఇక్కడ ఆదాయం కూడా లేదు సార్. హస్బెండ్ కూడా తెచ్చి పెడతాడన్నది కూడా లేదు. నేను కష్టం చేసి కోర్టులో నడవాయండి, ఆ కహానీలు కోర్టులో నడవాయి, కోర్టులో వాస్తవాలే నడుస్తాయి. మీకు అర్థం అవుతలేదు, హస్బెండ్ లేడు, ఇవన్నీ నడవాయండి. కోర్టుకి ఇవన్నీ నడుస్తాయా? అవన్నీ మీ వ్యక్తిగతం, పర్సనల్, సర్వీస్ ఓరియంటెడ్ కాదు. కేసు గెలవాలంటే డబ్బులు కావాలా? ఇక్కడ మన ఇద్దరే ఉన్నాము, మీరు అర్థం చేసుకోండి. ఇటువంటి మంచి సమయం మళ్ళీ దొరకదు. మీరు ఓకే అంటే ఒక 2-3 వారాలలో క్లోజ్ చేసేద్దాము. సార్ నేను మీరు చెప్పినట్టు వింటే డబ్బులు అక్కర్లేదు అంటున్నారు, అంటే మీ మనసులో వేరే ఉద్దేశం ఉంది కదా సార్? డబ్బులు కట్టాలా? మరి ఇప్పుడు నేను మీకు నచ్చినట్టు ఉంటే డబ్బులు కట్టనక్కర్లేదా? మీరు ఓకే అంటే కట్టాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటా కదా. చూడండి, అంతా మీ చేతిలో ఉంది, ఇంకా నేనేం చేయలేను. మీకు అర్థమైంది నేనేం చెప్తున్నాను. సార్ నేను మీకు నచ్చినట్టు ఉంటే కేసు అయిపోతుందా సార్? కొన్ని అట్నే ఉంటాయండి మీకు. మరి ఇన్ని రోజుల నుంచి నా డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తారా సార్? మరి అది అట్లా ఉండదండి, అది వేరే, ఇది అడిషనల్. ఇంకా అడిషనల్ అప్పుడు అది కాదండి, ఇది వేరే. నాకు ఇది అడిషనల్ లెక్క అనిపించట్లేదు సార్, అవుతుందండి. దురుద్దేశం లెక్క అనిపిస్తుంది సార్. దురుద్దేశం ఏముండదు, ఇక్కడ నుంచి అంతా మంచి జరుగుతుంది. ఎలా మంచి జరుగుతుంది? నేను ఉంటా కదా, మీకు తోడు ఉంటా కదా. ఏం తోడు ఉంటుంది సార్? 2 రోజులు లాయర్గానే ఉన్నా, మీకు తోడు ఉంటా కదా, నేను అర్థం చేస్తాను. ఇక్కడ నుంచి నేను ఉంటా కదా తోడుగా మీకు. ఎప్పటికీ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చిపోతా ఉంటా. మీరు వరి కావద్దు, అరే మంచిగా ఉండండి, మిమ్మల్ని మంచిగా చూసుకుంటా. దేనికి భయపడుతున్నారు మీరు? ఇప్పుడు ఎవరు లేరు కదా, నేను మంచిగా చూసుకుంటా, భయపడద్దు. నాకు అలాంటి ఉద్దేశం లేదు సార్. అరే ఎట్లా అమ్మా, మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? మేము మీరే ఆలోచన చేసుకున్నామ్మా. నేనా బలవంతం చేయలేను, మీకు ఉన్నది చెప్పాను, ఇది పరిస్థితి అమ్మా అని చెప్పాను. ఇంకా మీరు అర్థం చేసుకుంటే మనం ముందుకు వెళ్దాం. లేదు సార్, మీరు రమ్మన్నారు, నేను టైం తీసుకొని వచ్చాను. మీరు ఇప్పుడు కాదంటే ఎట్లా చెప్పండి? నేను ఆ ఉద్దేశంతో రమ్మలేదు సార్. నేను మరి ఎలా మీకు కాల్లో ఏలో డబ్బులు ఇస్తా అని చెప్పారు, మీరు డబ్బులు ఇయ్యరు, ఏమి ఇయ్యరు, ఎట్లా చెప్పండి? మీరు ఇచ్చే 21,000 కేసు అయిపోద్దని అనుకుంటున్నారా? మీరు చెప్పండి.
బతిమలాడుకుందాం బతిలాడితే కేసు అవుతుందా? 21,000 కేసు అవుతుందా? మీకు అవతల 20 లక్షల ప్రాపర్టీ వస్తే ఎంజాయ్ చేయరా? ఎట్లా చెప్పండి? ఇప్పుడు ఒకటమ్మా, మీకు అర్థమైంది, మీరు ఓకే అయితే చెప్పండి, లేదంటే నేను ఇంకా మీ కేసు పేపర్ కూడా పక్కన పెడతా. సార్ మీరు అలా మాట్లాడకండి సార్, నాకు న్యాయం చేసి- మాట్లాడుకోవడానికి ఏముంటుందమ్మా? ఇంకా నీకు ఏం చెప్పాలా? నీకు ఉన్నది చెప్పాను, మీకు అర్థమైంది. అర్థమై కూడా నేను అట్లాంటిదాన్ని ఇట్లాదని కథలు పడితే ఎట్లా చెప్పండి? కేసు ఎట్లా అవుతుంది చెప్పండి? సార్ నేను ఏం కథలు పడ్డాను సార్? నేను అవునమ్మా, మీకు అర్థమైంది, అర్థం చేసుకుంటలేరు. నేను మీరు అర్థం చేసుకుంటే కేసు అయిపోతుంది అని చెప్తున్నా. మీరు అట్లా మాట్లాడతారని అనుకోలేదు సార్. నేను మరి మిమ్మల్ని మీరు రమ్మంటేనే ఎవరు వచ్చింది? బతిమలాడుకుందామని రమ్మన్నాను సార్. ఎవరు? మీరే కదా లొకేషన్ అవును ఇచ్చింది. సార్, అందరు ముంగట బతిమలాడితే బాగుండదని కాళ్ళు ఇళ్ళబడి బతిమలాడుకుందామని వచ్చాను సార్. ఉన్న వాస్తవాలు చెప్తున్నా, బయట ప్రపంచం ఎట్లుందో చెప్తున్నా, అర్థం చేసుకోండి అని చెప్తున్నా. మీరు మంచిగా నచ్చారు నాకు. సార్ మీరు ఆ ఉద్దేశం ఉందని అనుకోలేదు సార్. నాకు న్యాయం చేస్తారు అనుకున్నాను సార్. నచ్చకూడదా? మీరు నాకు నచ్చారు. సార్ ఫీజు కడుతున్నాను కదా సార్ నేను. ఇప్పుడు ఫీజు వేరే, ప్రకృతిని ఆస్వాదించడం వేరే, అందాన్ని ఆస్వాదించడం వేరే. అల్పొడిషన్ ఎవరు లేరు. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్. కేసు కూడా తొందరగా క్లోజ్ లేదు సార్, నేను అలాంటి వ్యక్తిని కాదు సార్. ప్లీజ్ సార్, అలాంటి వ్యక్తిని కాదు సార్. ప్లీజ్ సార్ వద్దు సార్. 10 నిమిషాలు కేసు అయిపోతుంది. ప్లీజ్ సార్, లేదు సార్, కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. వద్దు సార్, వద్దు సార్. మీరు నాకు ఏదో న్యాయం చేస్తారు అనుకున్నాను సార్. ఇట్లాంటి దురుద్దేశం ఉంది అనుకోలేదు సార్. నేను 2 విధాలుగా న్యాయం చేస్తాను. ఏం న్యాయం చేస్తారు సార్? ఎంత దురుద్దేశం పెట్టుకున్నారు నా మీద. తలుపు కూడా వేసి వద్దు సార్. లేదు సార్, వద్దు సార్, వద్దు సార్, నన్ను వదిలేయండి సార్. ఆమెను ఏం చేస్తావన్నా? నీకెందుకు? చేస్తావు? ఆమెకేం సంబంధం? నీకేం అవసరం? నువ్వేం పొజిషన్ లో ఉండవు? నీకేం అవసరం? నువ్వు ఏ పొజిషన్ లో ఉండవు? పొజిషన్ ఉంటే నీకెందుకు? నా పొజిషన్ తెలిస్తే భయపడతావు. నీ పొజిషన్ తెలిసే మాట్లాడుతున్నా. నువ్వు ఏ పొజిషన్ అంటున్నా? నీకు తెలుసా నా నువ్వు పొజిషన్? ఒక వకీలు అయ్యి లేడీస్ నేను ఒక ఎట్లా లాయర్ని. నాకు తెలుసు, నా దగ్గర నుంచి బూతులు మాట్లాడిపించుకోబాక. ఒక పెద్ద మనిషివి, గౌరవంగా ఉన్న స్థానంలో ఉండి అవును, అవును. నా దగ్గర నీకేం సంబంధం? నాకేం సంబంధం ఉన్నప్పుడు నీకేం ప్రూఫ్? మా రిలేటివ్ అని. రిలేటివ్ ఏం చేశారా? నువ్వు ఏం చేసావు చెప్పు, అదే చెప్తున్నా. ఏం చేశారు? కేసు గురించి మాట్లాడదామని వచ్చాము. ఏం కేసు మాట్లాడావు? ఏం కేసు ల్యాండ్ ఇష్యూ మాట్లాడావు? కేసు గురించి అదే ఏం మాట్లాడావు? ఏం మాట్లాడారు? కొద్దిగా డబ్బు కట్టేది ఉంది, డబ్బు కట్టమ్మా అని చెప్పాము. డబ్బు కట్టమన్నాడు అక్క. 20K అడిగిండు. నేను వెళ్ళిన ఫీజు కూడా మంత్లీ ఫీజు కూడా ఇస్తున్నాను. ఇది అది అవునమ్మా, డబ్బు కట్టండి పైన. ఆమెని అర్థం చేసుకోండమ్మా అని చెప్తున్నా. డబ్బులు కట్టండి, కేసు క్లోజ్ అవుతుందని చెప్తున్నా. అబద్ధాలు అవన్నీ వద్దు కదా. అప్పుడు కాదు కదా. ఇవన్నీ వద్దు కానీ ఇప్పుడు మీరు చేసింది ఏంది ఇక్కడ ఈ రూమ్ లో? ఏం చేశారండి? ఆమె కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకేం చేయలే. ఇంకేం చేయలేదు. డబ్బు కడితే పని అయిపోతుంది అని చెప్తున్నా. మీరు చేసినట్టు పని ఏం చేశానమ్మా నేను? కాళ్ళ ఏళ్ళబడి ఎందుకు రమ్మను? బ్రతిమలాడుకుందామని ఏ ఉద్దేశంతో రమ్మన్నాను రమ్మను? సార్. నేను 20K అడిగాను కేసు కదా. ఇద్దామని రమ్మన్నావా? ఇంకే ఉద్దేశంతో రమ్మన్నావా? అసలు మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు సార్? ఇప్పుడు మీరు 20K అమ్మ, అడిగినప్పుడు నేను అదే రాలేదు. మాట్లాడాలా? సార్ మీరు అమ్మ అక్క ఇవన్నీ వదిలేయండి. మీరు ఏం చేశారు ఇప్పుడు దాకా? అది ఏం మాట్లాడండి. చేశారు? అంటే మనిషి డబ్బులు వచ్చినప్పుడు ఒక అడిగిన విధంగా, డబ్బులు మనిషి లేనప్పుడు ఒక విధంగా మాట్లాడద్దు. చెప్పండి. అర్థం డబ్బులు అవుతుందా? ఇవ్వండి. As a సార్ client, as a అబద్ధాలు client. ఎందుకు చెప్తున్నాడు సార్? మీ నన్ను వయసు ఏం ఎంత? వేశారా లేదా? నా మీ వయసు ఎంత? వయసుతో మీకేం పనండి? నా వయసుతో మీకేం పనండి? అడియర్ మార్కండేయ మంచి మాట చెత్త రాసుకో.